వెల్కమ్ బ్యాక్ టు మివాటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 30 ఏళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ తన కీబోర్డ్ లేఅవుట్ మారుస్తుంది. గతంలో 30 ఏళ్ల క్రితం ఒక మార్పు చేసినటువంటి మైక్రోసాఫ్ట్ విండోస్ కీబోర్డ్లో మళ్ళీ మరోసారి ఒక కీలకమైన మార్పుకి సిద్ధమవుతుంది. ఆ మార్పు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ముప్పై ఏళ్ల క్రితం విండోస్ కీస్లో ఈ ఆల్టరు కంట్రోల్కి మధ్యన విండోస్ సింబల్ని పెట్టడం ద్వారా ఒక మార్పుకి శ్రీకారం చుట్టింది. తర్వాత ఆ 30 ఏళ్ళుగా అదే కీబోర్డ్ లేఅవుట్ మైక్రోసాఫ్ట్ విండోస్కి కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత మళ్ళీ తన కీబోర్డ్ లేఅవుట్లో మార్పులు తీసుకొచ్చి ఆ విండోస్ కీస్ని తీసేసి ఆ స్థానంలో మరొక కీలకమైన ఆప్షన్ని పెడుతుంది మైక్రోసాఫ్ట్. ఏంటో తెలుసా మీకు? అదే కోపైలట్. ప్రస్తుతం మనం ఎవరు కూడా ఆ విండోస్ సింబల్ని ఆపరేట్ చేయట్లేదు. ఆ విండోస్ సింబల్ ఆపరేట్ చేయడం ద్వారా మెయిన్ మెనూ విండోస్ యొక్క మెయిన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి మనం విండోస్లో ఫీచర్స్ని బ్రౌజ్ చేసుకోవడానికి వీలయ్యేది అనమాట. ఇప్పుడు దాని బదులు కోపైలట్ అనే ఒక అప్లికేషన్ని, కోపైలట్ చాట్ బోట్ని మనకి ఓపెన్ చేస్తుంది ఆ స్థానంలో వచ్చేటువంటి కీ. అయితే ఈ కోపైలట్ ఏంటనేది మనం గత వీడియోలో కూడా తెలుసుకున్నాం. మైక్రోసాఫ్ట్ తన ఫ్యూచర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో మేబీ విండోస్ 12లో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ యొక్క ఆప్షన్స్ని చూపిస్తూ విండోస్ 12ని రూపొందిస్తోందని విన్నాం. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఒక కోపైలట్ అనేటువంటి ఒక వర్చువల్ అసిస్టెంట్ని మనకి ప్రవేశపెట్టింది. ఇప్పటికే విండోస్ 11లో ఆ వర్చువల్ అసిస్టెంట్ని మనం చూడొచ్చు. ఆ వర్చువల్ అసిస్టెంట్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ద్వారా మన కమాండ్స్ని తీసుకుని మనకి విజువల్ ఎఫెక్ట్ని అందిస్తుంది, పెద్ద డిక్టేషన్స్ని చేస్తుంది. లాంగ్ ఈమెయిల్స్ని మనం డిక్టేట్ చేయడం ద్వారా లాంగ్ ఈమెయిల్స్ని రాసుకోవచ్చు. మన డిక్టేషన్ ద్వారానే రెసిపెంట్స్కి మనం వాటిని డైరెక్ట్గా పంపించేసుకోవచ్చు. అలాగే ఏ రకంగా అయితే చాట్ జీపీటీతో మనం యాక్టివిటీస్ చేసుకుంటామో అదేవిధంగా విండోస్లో కోపైలట్ అనేటువంటి అప్లికేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్తో వచ్చి మనకు సంబంధించినటువంటి టెక్స్ట్ డిక్టేషన్స్ని మనం డిక్టేట్ చేసిన టెక్స్ట్లో ఉన్నటువంటి కరెక్షన్స్ చూపిస్తుంది. మన ఒక విజువల్ ఐడియాని మనం దానికి చెప్తే అది ఆ విజువల్కి ఒక రూపాంతరాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఆ కోపైలట్ యాప్ని రూపొందించడం జరిగింది. ఆ కోపైలట్ యాప్ యొక్క చాట్ బోట్ ఈ విండోస్ కీ స్థానంలో మనకి భవిష్యత్తులో కనిపించనుంది. త్వరలో విండోస్ 11లో కూడా ఈ ఆప్షన్ని పెట్టి ఈ 2-3 నెలల్లో మనకి ముందుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మైక్రోసాఫ్ట్ వర్గాల ద్వారా తెలుస్తుంది. మైక్రోసాఫ్ట్ విండోస్ 12లో మాత్రం ఇది పూర్తి స్థాయిలో ఈ కీ అందుబాటులో ఉంటుంది. తదనుగుణంగా కీబోర్డ్లో కూడా మార్పులు ఉంటాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. భవిష్యత్తులో ఈ కీ ఇంకా ఎటువంటి ఉపయోగాలని మనకు అందిస్తుంది? ఏదైనా కీ సాయంతో, అంటే ఫంక్షన్ కీ నొక్కిన తర్వాత ఈ కోపైలట్ కీ నొక్కాలా, డైరెక్ట్గా కోపైలట్ కీ నొక్కితేనే మనకి ఆ కోపైలట్ చాట్ బోట్ మనకి బయటకు పాపప్ వస్తుందా అనే విషయాలు ఇంకా పూర్తిగా మైక్రోసాఫ్ట్ తెలియజేయాల్సింది. కానీ ఈ మార్పు మాత్రం ఫిక్స్ అని చెప్పేసి తెలుస్తుంది. ఇదండి ఈ వీడియోకి సారాంశం. మరో వీడియోతో నేను మీ ముందుంటాను. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేసుకోండి, మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి. జై భారత్, జై హింద్.